హాయ్ హలో వెల్కమ్ టు TV24. మీ అందరికీ తెలుసు తిరుపతి లడ్డూకి సంబంధించినటువంటి ఇష్యూ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అది ఎంత పెద్ద ఇష్యూ అయిందో. దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడినంత పని చేశారు. ఆ కేసుకు సంబంధించే ఇంకా పూర్తవ్వలేదు అనుకునే లోపే ఇంకొక పరకామణికి సంబంధించినటువంటి కేసు బయటకు వచ్చింది. ఆ కేసుని ఏ రకంగా మభ్యపెట్టి మాఫీ చేసేయాలనుకున్నారో, అంటే దేవుడు సొమ్ము కదా, అంత ఈజీగా దాచిపెట్టేది ఉండదు. ధర్మం దాన్ని గెలిపించుకోవడం కోసం ఎంత వరకు అయినా వెళ్తుంది. అందుకని ఆయన ఎంత దాచేసి చేసేద్దామని కుట్ర పనినా, అప్పట్లో ఆయన అధికారంలో ఉండగా ఏదో ఒక రకంగా దాన్ని క్లోజ్ చేసేద్దామని చూసినా బయటకు వచ్చింది. ఇప్పుడు అది జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితానికే అయిపోయేటువంటి పరిస్థితికి తీసుకొచ్చింది. సోరే అది కూడా అయిపోయింది కదా, దాని గురించి కూడా పక్కకు పైలే లోపే ఇంకొకటి వచ్చేసింది. ఇదేంటి అంటే శాలువాలకి సంబంధించి మనందరికీ తెలుసు, చాలామంది వివిఐపీలు కొంతమంది, లేదంటే నార్మల్గా కూడా అక్కడికి వచ్చినటువంటి ఎవరన్నా పెద్దలు వచ్చినా, కొంతమంది సెలబ్రిటీస్ వచ్చినప్పుడు కూడా వివిఐపీ దర్శనాలకు వచ్చినప్పుడు కొంతమంది, లేదంటే ఎవరన్నా ఫండ్స్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఇలాంటి వాళ్ళకి శాలువా కప్పి సన్మానం చేసి కొంచెం ప్రసాదం అయ్యి ఇస్తూ ఉంటారు. సో అలాగ కొనటానికి వచ్చినటువంటి ఆ శాలువాలు దాదాపు 50 కోట్ల రూపాయల స్కామ్ అంట. జగన్మోహన్ రెడ్డి గారికి 50 కోట్లు కూడా చిన్నదేనండో, పెద్ద విషయం కాదు అసలుకి. ఆయనకి లక్షల కోట్లు, వేల కోట్లు అని దాని తర్వాత ఆయన పెద్దగా కనిపిస్తుంది అనుకుంటా. మిగతావన్నీ కూడా చిన్నయ్యే, 100 కోట్లు కావచ్చు, 50 కోట్లు, అసలు ఆయనకి పెద్ద ఆఫ్టర్ ఆల్ అనుకోండి, ఆయన గురించి కాదు. కాకపోతే ఇది 50 కోట్లు అంటే చాలా పెద్ద అమౌంట్. కొంత అంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళు అనుకోండి, ఒక 4-5 తరాలు కూర్చుని తినేటువంటి అవకాశం ఉంటుంది. అది జగన్మోహన్ రెడ్డి గారు చాలా సింపుల్గా 4 ఏళ్లలో కంప్లీట్ చేశారు. ఎందుకు ఏంటంటే ఆ శాలువాలు కొనడానికి నార్మల్గా అయితే గత ప్రభుత్వంలో కావచ్చు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఒక 200 నుంచి 300, మహా అయితే 500 ఉంటుంది. నాకు తెలిసినంత వరకు హై రేంజ్ క్వాలిటీతో కొనేది 500కి మించి నేనైతే చూడలే. అంతకు మించి పెట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు, ఎంత పెద్ద విఐపీ వచ్చినా కూడా. ఎందుకంటే అది మంచి క్వాలిటీతో 500 రూపాయలకి మించి అయితే ఉండదు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు కదా, మరి ఆయన ట్రెండే వేరు. 1331 రూపాయట ఎక్స్ట్రా. మీరు ఆలోచించండి, అంటే డబల్, 500కి డబల్ పెట్టి ఆయన కొనారట. సరే ఆ క్వాలిటీ అంత బాగుందేమో అని చెప్పి మీరు కూడా అనుకోవచ్చు. బట్ చూస్తే 100 రూపాయల క్వాలిటీకి ఉండేటువంటి శాలువా ఏ క్వాలిటీ ఉంటుందో అదే క్వాలిటీ ఉందట. ఇది మరి ఆ 100 రూపాయల క్వాలిటీని దీన్ని పక్కన పెట్టి చూస్తే సేమ్ క్వాలిటీ అట. అధికారులు నిగ్గు తెలుసుకున్నారు, అధికారులు టెస్ట్కి పంపించి శాంపిల్స్ టెస్ట్ చేయించారు, అన్నీ అయిపోయినాయి. చూసారా? ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా దోచుకోవాలో ఇండియాకే కాదు ప్రపంచానికి ఒక కొత్త ట్రెండ్ని పరిచయం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఒక్క శాలువాల్లోనే 50 కోట్లు అంటే ఆయనకి చిన్నది కావచ్చే కానీ, తిరుపతి లడ్డూకి సంబంధించి 20 కోట్ల లడ్డూలు ఇప్పటికి తయారు చేసింది 5 ఏళ్లలో. మీరు ఆలోచించండి, అది ఎంత పెద్ద స్కామ్. అంటే పాల పదార్థం లేకుండా ఒక నెయ్యి అనే దాన్ని కెమికల్గా సృష్టించి దాన్ని కలిపేసి ప్రజల జీవితాలతో, ముఖ్యంగా హిందువుల మనోభావాలతో ఆడుకున్నారు. ఆయన హిందూ దేవుళ్ళతో పెట్టుకున్నారు. అయిపోయింది, అక్కడ అయిపోయింది. పరకామణికి సంబంధించి ఎన్ని 100 కోట్లు దోచేశారో, ఎంతమంది దోచేశారో, అతను ఎన్ని కోట్లు దోచేసి ఉంటే ఆ 14 కోట్ల రూపాయలు ఇచ్చేశాడో మనకైతే తెలియదు. కానీ 72,000 రూపాయలు అది పెద్ద విషయమా అనుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. అంటే ఇప్పటికే 3-4 బయటకు వస్తే ఇంక ఇలాంటివి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్ని జరుగుంటాయి? అసలు బయటికి రావాల్సినవి ఎన్ని ఉంటాయి? ఇవి పక్కన పెడదాం, ఓన్లీ టీటీడీకి సంబంధించి. ఇంకా రాష్ట్రంలో ఉండేటువంటి డిపార్ట్మెంట్లు చూడండి, శాఖలకు సంబంధించి చూడండి, టెంపుల్స్కి సంబంధించి చూడండి, అందరూ ఒకటే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకే చైర్మన్లు అవి ఇవి ఇచ్చుకుంటూ వచ్చారు. వాళ్ళు ఏం చేశారో, ఏ రకంగా దోచుకున్నారో, అసలు ఏ శాఖలో ఎంతెంత అవినీతి జరిగిందో కూడా మనం ఊహించడం కూడా కష్టమే. కొంతమంది అయితే కొండల్ని లేపేశారు ఏకంగా. కొంతమంది అసలు ఇసుకల్ని ఏ రకంగా కుప్పలు పోసారు అసలు ఎక్కడికెక్కడ. ఆంధ్రప్రదేశ్లో ఇష్టానుసారం అమ్ముకున్నారు అక్రమంగా. అసలు వీళ్ళు వాళ్ళని లేదు, ఎవరు కావాలంటే వైఎస్ఆర్సీపీ అంటే చాలు వీళ్ళతో దోసుకొచ్చేయటం అంతే. వేరే వాళ్ళు కొనుక్కోవాలంటే లక్షలు పెట్టి కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది. ఎస్, నిజంగానే ₹1,00,000 దగ్గర ఇసుక ఒక లారీ అమ్ముకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంత దారుణంగా జరిగినటువంటి పరిస్థితులు జరిగాయి. ఇంకా ఆలోచించండి, ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అభివృద్ధి సంగతి ఏ రకంగానూ లేదు. ఏ మూల ఒక రోడ్డు వేసింది లేదు, ఏ మూల ఒక డ్రైనేజ్ కట్టింది లేదు.
పెన్షన్ వేసాము, బటన్ నొక్కాము, వాళ్ళకి అమ్మఒడి వేసాము అనే దానికి తప్ప వాళ్ళని అంటే ప్రజల్ని సోమరభూతులను చేసి ఇంట్లో కూర్చోబెడితే వాళ్ళు మనకు ఓట్లు వేసేస్తారు అనుకునేటువంటి ఆలోచన తప్ప వాళ్ళకు వాళ్ళు ఎదగాలి, వాళ్ళకు వాళ్ళు సంపాదించుకునేటువంటి పరిస్థితి చేయాలి, ప్రభుత్వం మీద ఆధారపడేటువంటి ఆ పథకాల మీద ఆధారపడేటువంటి అవకాశాన్ని తీసుకురాకూడదు అనే ఆలోచనే లేకుండా వాళ్ళ జీవితాన్ని అంటే ఈ ప్రభుత్వం లేకపోతే మన జీవితం గడపడం కష్టం అయిపోవాలి అనుకునేటువంటి స్థితికి తీసుకొచ్చేసారు. అయినా కానీ ప్రజలు చూశారుగా, ప్రజలేం తక్కువేం కాదు. మమ్మల్ని ఏం చేస్తున్నావో, మాకు ఏ రకమైనటువంటి బిస్కెట్లు పాడేస్తున్నావో మాకు అర్థమవుతుంది, అందుకే నువ్వు అది ప్రతిపక్షానికి కూడా అనవసరం లేదు, నువ్వు కనీసం ఎక్కడా కూడా ఉండేటువంటి పరిస్థితి కూడా రాకూడదని నిన్ను తీసుకెళ్ళి బెంగళూరులో కూర్చోబెట్టారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి దీని మీద కూడా ఏం ప్రెస్ మీట్ పెట్టి ఇది దానికన్నా చిన్నదే అని అంటారేమో, మరి మాకైతే తెలియదు. కానీ నిజంగా చెప్తున్నాను కదా, జగన్మోహన్ రెడ్డి గారు దేవుడితో పెట్టుకున్నారు, ఎంత నిజం మామూలుగా ఆగదు. అది కూడా ఏమంటారు, ధర్మాన్ని కాపాడినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఆయనతోనే ఆటలాడుకున్నారు. ఆయన దగ్గరే చాలా దారుణమైనటువంటి పనులు చేస్తూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు, ఇంకా అదే కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఏమీ చేయవసరం లేదు. కాలం చాలా బలంగా సమాధానం చెప్తుంది. అందుకోసం మాత్రం సిద్ధంగా ఉన్నాను.